వన్డే కెప్టెన్సీ రేసులో పంత్ పేరు కూడా వినిపిస్తోంది. వికెట్ కీపర్గా, బ్యాటర్గా టీమిండియా రిషబ్ కీలక ఆటగాడు. 3 ఫార్మాట్లలోనూ ఉండాల్సిన ప్లేయరే. టెస్టులను వైట్ బాల్ ఫార్మాట్లో ఆడే ప్లేయర్గా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. విదేశాల్లోనూ పంత్కు మెరుగైన రికార్డులున్నాయి. ఇంగ్లండ్లో భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. అయితే టెస్టులతో పోల్చితే వైట్ బాల్ ఫార్మాట్లో పంత్ నిలకడగా రాణించలేకపోతున్నాడనే విమర్శలున్నాయి. ఇదే టైంలో రాహుల్ సేవలను వికెట్ కీపర్గా టీం మేనేజ్మెంట్ వినియోగించుకుంటోంది. లెఫ్ట్ హ్యాండర్ కావడం పంత్కు అనుకూలించే విషయం. వన్డేల్లో నిలకడగా రాణిస్తే కెప్టెన్సీ రేసులో పంత్ దూసుకుపోవచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం పంత్కు ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ను నడిపించాడు. 2025లో లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈసారి లక్నో ప్లే ఆఫ్స్కు చేరలేకపోయింది. లీగ్ దశలో పెద్దగా రాణించని పంత్ ఆఖరి మ్యాచ్లో మాత్రం సెంచరీ సాధించాడు. గతంలో సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో కెప్టెన్గా ఉన్న పంత్ ఇప్పుడు వన్డే కెప్టెన్సీ రేసులో ఎంతవరకు పోటీ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.